నేను వెళ్ళలేదు, మా గ్రూప్ వాళ్ళు వెళ్ళిండ్రు అనమాట. అట్లా అచ్చా అచ్చా. మిగతా వాళ్ళు మీ దాంట్లో నడిచే వాళ్ళు కూడా ఉంటారా? కొంచెం 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 సపోర్ట్ ఉంటే, కొంచెం సపోర్ట్ ఇస్తే నడిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది తినగలిగే వాళ్ళు ఉంటారు. ఇది ఒకటేసారి అటాక్ కాదు కదా, చిన్నగా ఫస్ట్ నడవలేకపోతాం, నడుచుకుంటా తుల్లి కింద పడతాం, తుల్లి కింద పడుకుంటా మెల్లమెల్లిగా లేవలేకపోతాం, కూర్చొని లేవలేకపోతాం. తర్వాత ఇక అస్సలు లేవలేకపోతాం. కొన్ని రోజులు పట్టుకొని నడిపించాలి, కొన్ని రోజులు తినగలుగుతాం, తర్వాత తినడం కూడా కష్టం అవుతుంది. అట్లా ఇప్పుడు నేను అన్ని స్టేజ్లు దాటి చివరి స్టేజ్కి వచ్చినాయి. అట్లా షుగరా? షుగర్. అట్లా షుగర్ ఎందుకు అటాక్ అయింది మళ్ళీ? ఇక షుగర్ అనేది ఇది బలహీనత, మెటబాలిజం దెబ్బతినడం, టైంకు ఫుడ్ లేకపోవడం, నా చేతులారా నేను తినలేవడం. ఇప్పుడు బాడీ అన్ని చక్కగా ఉండి వాళ్ళకే షుగర్ అటాక్ అవుతుంది. మేము ఎటు కదలలేము, నడవలేము, తిరగలేము, టైం టు టైం తినాలి, విటమిన్ ఫుడ్ తినాలి, కూరగాయలు తినాలి, ఇవన్నీ కరెక్ట్ టైంకు మనకు ప్రొవైడ్ చేయాలా, పెట్టాలా, ఇవన్నీ కష్టం కదా. ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం కోరుకుంటారు మీరు? ఏమున్నది, ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చేసేట రోజు చెప్పిండు, నిస్సాయిలకు నేను అండగా ఉంటా, నిజమైన నిస్సాయిలను గుర్తించి ఫస్ట్ మాకు హెల్ప్ చేయమని. అదే మేము కోరుకునేది. నిస్సాయిలు ఎవరు సార్? ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజమైన నిస్సాయిలు ఎవరు? మేమా కాదా? ఇప్పుడు పట్టెడు అన్నం నువ్వు ముందల పెట్టిపోతావు, లేకపోతే దయదలిసే పండో పొలమో ఇచ్చిపోతావు, లేదంటే వాడు 100 రూపాయలు 1000 రూపాయలు 1 కోటి రూపాయలు పెట్టినాం అనుకో, అవి తీసుకొని ఏం చేసుకోవాలి మేము? మీరు ఏది ఇచ్చినా తెచ్చి నోట్లో పెట్టే వాళ్ళు కావాలి, మమ్మల్ని చూసుకోనికి ఒక పర్సన్ కావాలి, మాకు సేవలు చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి లేకపోతే నువ్వు ఎన్ని పెట్టినా ఏం చేసుకోలేని పరిస్థితి. పంచభక్ష పరమాణాలు తెచ్చి ముందల పెట్టినా ముట్టుకోలేని పరిస్థితి. ఇంకెందుకు మాకు కాళ్ళు చేతులు పని చేయవు, మైండ్ ఒకటి పని చేస్తుంది, నోరు ఒకటి మాట్లాడగలుగుతాం, అంతే, చెప్పగలుగుతాం, స్పర్శ ఉంటది, నొప్పి తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, ఇబ్బంది పడేది తెలుస్తుంది, పెయిన్ అనుభవిస్తాం, అట్లా ఇవన్నీ ఉంటాయి. దీనికి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే మాకు 2 పూటలు తినడానికి, నోట్లో పెట్టేయడానికి, చూసుకోవడానికి ఒక మనిషి, అన్ని ఉన్నా కూడా ఒక మనిషి అయితే కావాలి, చేయడానికి ఒక మనిషి అయితే మెయిన్. తిండి లేకపోయినా ఓ పూట తిని ఉన్నా కూడా, ఏదన్నా అన్నంలో ఇంత కారమో రొట్టె మీద ఇంత కారం వేసుకొని తిన్నా కూడా నోట్లో పెట్టే మనిషి కావాలి, వచ్చిన తర్వాత బాత్రూమ్కి తీసుకెళ్లే మనిషి కావాలి. అవైతే ఖచ్చితం కదా. నిత్యకృత్యాలు అయితే ఇవే కదా, పొద్దున లేపడం అదంతా వేరు, కానీ తిన్నాక వచ్చేదాన్ని అయితే తీసేయాల్సిందే, పోయినాక మళ్ళా తినాలంటే నింపాలంటే మళ్ళా తినాల్సిందే కదా. మరి ఇవి 2 అయితే ఖచ్చితం కదా మనిషికి. అట్లా మీకు గూడు అవసరం లేదు, బంగ్లా అవసరం లేదు, ఇంకా పట్టు పరుపులు అట్లాంటి సుఖాలు అవసరం లేదు. నార్మల్ లైఫ్ ఒక గుడిసెలున్నా ఏడున్నా ఒక మనిషి అయితే ఉండాలి జీవితానికి. అట్లా అదే కోరుకుంటాం. నాకు తెలిసిన వరకు మాది కండరక్షీణత, ఇది మస్కులర్ డిస్ట్రోఫీ. ఇందులో 103 రకాలు ఉంటాయని డాక్టర్స్ మాతోటి మాట్లాడినప్పుడు, మేము డాక్టర్స్ కలిసినప్పుడు మాకు చెప్పారు వాళ్ళు. అందులో ఇప్పుడు నేను అనుభవించే ప్రాబ్లం LGMD, లింబ్ గ్రిడిల్ మస్కులర్ డిస్ట్రోఫీ. ఇది చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది, 2 years నుంచి 10 years వరకు, 15 years వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళది వచ్చేసి డుచెనే మస్కులర్ డిస్ట్రోఫీ, DMD. 15 years to 30 years మధ్యలో కూడా ఉంటుంది, అది BMD, బ్యాకర్స్ మస్కులర్ డిస్ట్రోఫీ. ఇవి చాలా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు DMD వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువ, BMD వాళ్ళది కొద్దిగా బెటరు. మాది 50 వరకు అట్లా బతకగలుగుతాం, కానీ నిత్యం ఒకరి సపోర్ట్ లేకుంటే బతకలేని పరిస్థితి. తినాలన్నా, పడుకోవాలన్నా, లేవాలన్నా, కూర్చోవాలన్నా, ప్రతి నిత్యం ప్రతి క్షణం ఒకరి మీద ఆధారపడి ఏ పనికైనా ఒకరు ఉంటే తప్ప బతకలేని బతుకుమాలి. ఈ 103 రకాల్లో ఈ 3 రకాల డిస్ట్రోఫీస్ చాలా డేంజరస్. ఇది మస్కులర్ డిస్ట్రోఫీ, కండరక్షీణత వ్యాధి. మాకు అసోసియేషన్ కూడా ఉంది, తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్. ఇప్పుడు చాలా మంది ఉంటాము, ఒక 3-4 వేల మంది వరకు ఉంటాము. ఇది చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే 2-3 years నుంచి మొదలుకొని 50 ఏళ్ళ వరకు కూడా అందరం ఉంటాము, పేషెంట్స్ అందరము. దీనికి ట్రీట్మెంట్ అయితే లేదు, ఇక్కడనే కాదు వరల్డ్ వైడ్ ఎక్కడ ట్రీట్మెంట్ లేదని అంటున్నారు డాక్టర్స్.
ఇప్పుడు నేనే సఫర్ కాబట్టి ఇంచుమించు 2000 నుంచి సఫర్ అవుతున్నా. 24 ఏళ్ళు అవుతుంది నేను సఫర్ కాబట్టి. 20 ఏళ్ళ నుంచి కంప్లీట్ హౌస్ అరెస్టే. ఇంకా ఇది పరిస్థితి. ఏదన్నా ఆదుకుంటే గవర్నమెంటే అన్ని విధాలు ఆదుకోవాలి. మాకు సహాయకుని అందించి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు అవి ఉంటే బాగుంటుందని కేర్ తీసుకోవాలి ప్రత్యేకంగా మా పైన, మాలాంటి వాళ్ళ అందరిపైన. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉంటారు ఈ ప్రాబ్లం తోటి, ఒక్కరమని కాదు. ఇక అట్లా 2-3 ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. వదిలిపెట్టి వెళ్ళలేరు. ప్రతినిత్యం దగ్గరే ఉండి పడుకోబెట్టాలా, కాళ్ళు దగ్గరికి దూరం చాపడం ముదరడం, తినబెట్టాలా, యూరిన్ బాత్రూమ్ అన్నీ వాళ్ళే చేయాలి. ఒక రోజుతో సమస్య తీరదు. ఇది సంవత్సరాలు ఇటు సాగు రాక అటు బతకలేక జీవన్మరణ సమస్య. రేవంత్ రెడ్డి సర్కార్ అన్నారు నిస్సాయిలకు నేను అండగా ఉంటాను. నిజమైన నిస్సాయిలం మేమే. మాలాంటి నిస్సాయిలను గుర్తించి వెంటనే మాకు తోడ్పాటు అందించాలి. కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ వస్తే బంగారు తెలంగాణలో భవిష్యత్తు మారుతుంది, మమ్మల్ని ఉద్ధరించేదో చేస్తాడు అనుకుంటే మమ్మల్ని ఉద్ధరించడం కాదు, ఏమీ చేయలే. ఆయన ప్రతి పుట్టినరోజుకు అభిషేకాలు ఎన్నో చేసినాము. ఒక్కడం కాదు, మాలాంటి వాళ్ళ 3-4 వేల మంది చేసినాం. పబ్లిక్ పరంగా, పత్రికా పరంగా, సోషల్ మీడియా పరంగా. కానీ ఏ చిన్న సహాయం కూడా చేయలేదు. అన్ని పార్టీల చుట్టూ తిరిగినాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా మా బాధ గుర్తించి మాకు వెంటనే సహాయకుని అరేంజ్ చేసి మా బాధలు తీర్చాలని కోరుకుంటున్నాం. చెప్పాల్సిందైతే ప్రాబ్లం ఉంది. నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు. ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి నేను హౌస్ అరెస్ట్లోనే ఉన్నా. స్ట్రగుల్ అంతా ఇబ్బంది. అట్లా ట్రీట్మెంట్ లేదు, చూసుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అంత సహకారం లేదు. ఇంట్లో ఇద్దరికి ఇదే ప్రాబ్లం. ఇంకో తమ్మునికి కూడా 3 మొత్తం. ఇక తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయినారు. వాళ్ళు, మా నాన్న కూడా 80 సంవత్సరాలు, అమ్మ కూడా 70 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆమె పనులు ఆమెనే చేసుకోలేదు, వండి పెట్టడానికి ఇబ్బంది పడుతుంది. మా నాన్న వచ్చేసి ఆయన బ్లైండ్, ఒక కన్నే కనిపిస్తుంది లైట్గా, ఇంకో కన్ను సరిగ్గా కనిపించదు. అది మా ప్రాబ్లం. గవర్నమెంట్కు మొన్న రీసెంట్గా కలెక్టర్కి అప్లికేషన్ కూడా పెట్టుకున్నా. కొత్త గవర్నమెంట్ వచ్చినాక, మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక కేర్ టేకర్ గురించి. ఇప్పటి వరకు అయితే ఇంకేం రెస్పాన్స్ రాలేదు. ఫ్యూచర్లో ఏమన్నా హెల్ప్ అవుతుందేమని అనుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి అంటే ఏ సాయం లేదు మాకు ఇప్పటి వరకు. అందరికి వచ్చినట్టు నార్మల్ పెన్షన్ వస్తుంది, అది తప్ప. ఇంకా బాత్రూమ్ కూడా ఇక్కడనే, ఈ పక్కనే చిన్నగా. బయటికి అంటే తీసుకెళ్ళే వాళ్ళు లేక ఇంట్లోనే చిన్న బాత్రూమ్ అందుబాటులో కట్టించుకొని ఉంటుంది.